ఆసియాలో పాకిస్తాన్ అనేటటువంటిది అమెరికాకి సుదీర్ఘ మిత్రుడు. బట్ దాని వలన చైనాని కంట్రోల్ చేయలేకపోగా అమెరికా యొక్క ఆ అవసరాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ ఒకప్పుడు దాదాపు 80ల దాకా కూడా మన రెండు ఆర్థిక వ్యవస్థల కంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పది, చాలా పెద్దది, భారత్ను చైనా ఆర్థిక వ్యవస్థల కంటే కూడా ఆ స్థాయిలో ఉండేది. అయితే ఈ సైనిక పాలకులు తర్వాత రాజకీయ నాయకుల యొక్క స్వార్థాన్ని అమెరికా క్యాచ్ చేసుకుని దాన్ని చివరికి ఒక పపెట్ కంట్రీ లాగానే మిగిల్చేసేసి ఇటు పక్కన ఇండియాలో ఈ పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితం కావచ్చు, ఆ తర్వాత మారిన వాతావరణం కావచ్చు, ఇంకో పక్కన మనం అప్పటికి చైనా మనకంటే ముందు పరుగులు పెట్టింది, మనం అక్కడ ఆలోచిస్తూ ఉన్నాం, ఈ లోపుగా చైనా పరిగెత్తేసింది, ఆ తర్వాత మనం పరుగు ప్రారంభించాం. ఈ మనిద్దరం పరుగు పెట్టడం ప్రారంభించేటప్పటికి పాకిస్తాన్ ఎక్కడదక్కడ ఆగిపోయింది, స్తంభించిపోయింది. అమెరికా సాయంతో పెరుగుతూ వచ్చింది, కాస్త ఇబ్బంది పడింది. తర్వాత చైనా ఇవాళ ఏకంగా ప్రపంచపు 2వ స్థానానికి చేరుతున్నటువంటి సిచ్యుయేషన్లో అమెరికాలో కంగారు పుట్టింది. ఎందుకంటే ఒక రష్యాని కంట్రోల్ చేశామంటే చైనా పుట్టుకొస్తోంది ఆ స్థాయికి. ఆఫ్ఘనిస్తాన్ని అడ్డుపెట్టి పాకిస్తాన్ సహాయంతో రష్యాని దెబ్బతీసి యుఎస్ఎస్ఆర్ని కాస్త రష్యాగా మిగల్చగలిగింది అమెరికా. చివరికి అది సక్సెస్ అవుతుందని సంతోషపడేలోపు చైనా వచ్చి ఏకంగా 2వ ఆర్థిక వ్యవస్థగా కూర్చుంది. దాంతో చైనాని కంట్రోల్ చేయగలిగిన సత్తా ఇక్కడ ఎవరికి ఉంది? ఇది వాణిజ్యపరంగా, పారిశ్రామిక పరంగా, మేధోపరంగా, ఇవన్నీ రకాలుగా చూసుకున్నప్పుడు భారతదేశం అని గ్రహించి భారత్తో స్నేహం ప్రారంభించింది. పాకిస్తాన్ ఇంపార్టెన్స్ని తగ్గిస్తూ వచ్చింది. అప్పటి నుంచినే భారత్కి కాస్త ప్రయోజనం పెరుగుతూ వచ్చింది. వాజ్పేయి తర్వాత మోడీ హయాంలో అది కాస్త పీక్ స్టేజ్కి వెళ్ళింది. భారతదేశం కూడా ఆ విధంగా, అంటే ఉట్టి రష్యా చంకలోనే కూర్చుని దాని మీద డిపెండ్ అవుతుంటే రష్యా నిదానంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యుయేషన్లో మనం అలీన విదేశాంగ విధానంలో భాగంగా అమెరికాతో కూడా ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ వైపుకి వెళ్ళాం. అమెరికా ఆ విధంగా మనతో ర్యాపో మెయింటైన్ చేసుకుంది. ఇప్పుడు అదే అమెరికా చేస్తున్న ఈ తలనొప్పుల వలన మళ్ళీ మనం రష్యా వైపుకి వెళ్తున్నాం. ఈ విషయాన్ని అమెరికాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ అడ్వైజర్, అంటే మనకి ఇక్కడ ఎవరైతే అజిత్ దోవల్ ఉంటారో అట్లాగా మాజీ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ ఆంక్షలు బ్యాక్ ఫైర్ అవుతాయి అమెరికాకి. వాస్తవంగా భారత్తో స్నేహం పెంచుకుని రష్యా నుంచి తప్పించి రష్యాతో పాటుగా సమాన ప్రయారిటీ అమెరికాకి తెచ్చుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. అమెరికాలో ఉన్నటువంటి ఒక్కొక్క అధ్యక్షులు క్లింటన్ దగ్గర నుంచి ఒబామా దగ్గర నుంచి అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేసి భారత్తో సంబంధాలు పెంచుకుంటే ఇక్కడ ట్రంప్ తన తలతెక్క నిర్ణయాలతో వేగంగా అమెరికాకి భారత్ని దూరం చేసి రష్యాకి చేరువయ్యేలా చేస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరం, అది బ్యాక్ ఫైర్ అవుతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు.